అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యన్ హారిక. బాలామృతంతో కేక్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. మీ దగ్గర బాలామృతం లేకపోతే 1 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు శనగపిండి రెండింటిని పచ్చివాసన లేకుండా వేయించుకొని తీసుకోవచ్చు. కేక్ చేసుకోవడానికి పిండి చాలా మెత్తగా ఉండాలి. సో దానికోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పులు బాలామృతం అందులో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాలామృతంలో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కాబట్టి 1/2 కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. తర్వాత 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ తినని వాళ్ళు గట్టిగా ఉండే పెరుగు, పుల్లగా లేకుండా ఫ్రెష్గా ఉండాలి, అలాంటి పెరుగు ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బదులుగా రిఫైన్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే కేక్ ఇంకా టేస్టీగా వస్తుంది. కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. ఇందులో చూపించడం మర్చిపోయాను. వంట సోడా వేయడం వల్ల పిండి కొంచెం పొంగుతుంది. పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం పిండిని కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలిపితే కేక్ అంత బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. హ్యాండ్ బ్లెండర్ ఉన్నా కూడా ఫాస్ట్గా కలుపుకోవచ్చు. ఇలా పిండిని బాగా బీట్ చేసుకుంటూ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా సైడ్స్ అంతా బాగా అప్లై చేసుకోవాలి. కేక్ అయిన తర్వాత అంటుకోకుండా గిన్నెకి బాగా వస్తుంది మనకు. ఆయిల్ పూసిన గిన్నెలోకి కేక్ మిక్చర్ని పోసుకొని 2 సార్లు అట్లా ట్యాప్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులో ఒక స్టాండ్ పెట్టి దానిపైన మన కేక్ మిక్చర్ ఉన్న బౌల్ని పెట్టాలి. కుక్కర్ మూతకి విజిల్ ఇంకా గ్యాస్కెట్ 2 తీసేసి కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 40 నుంచి 45 మినిట్స్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఫార్టీ 45 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే ఇలా కత్తికి అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టు. ఒకవేళ అంటుకుంటే 5 to 10 మినిట్స్ మళ్ళీ హీట్ చేసుకోండి. బాగా చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఇట్లా సైడ్స్ అంతా ఓపెన్ చేసుకోండి. అప్పుడు కేక్ మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, టేస్టీ, చాలా హెల్తీ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని చూడండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా వచ్చింది.
చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.